హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం ఉల్లి పకోడీని కరకరలాడుతూ రుచికరంగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అందరూ ఇష్టపడే విధంగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఉల్లిపాయలను చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరీ లావుగా అయితే ఉల్లిపాయలు ఉడకకపోవడం, సన్నగా అయితే తొందరగా మాడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే ఉల్లి పకోడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్ పకోడీకి కావలసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. మీరు కొత్తిమీర కావాలనుకుంటే ఓన్లీ ఆకులతోనైనా కాడలు ఆకులతో కూడైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆకులు కాడలు రెండు కలిపి యూస్ చేస్తున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు కట్ చేసి యూస్ చేస్తున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీకు పకోడీ అనేది మరింత కలర్గా కావాలనుకుంటే ఈ టైంలో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత నలుపుకున్న ఓమాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గరం మసాలాని కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలా 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడే ఉల్లిపాయ నుండి వాటర్ రిలీజ్ అయ్యి అంతా బాగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండిని యూజ్ చేస్తే పకోడీ అనేది మరింత కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. అందరూ ఈ టిప్ని మర్చిపోతారండి. ఇది మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన టిప్. ఈ విధంగా వేస్తేనే పకోడీ అనేది మరింత కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. పకోడీలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలో నుండి రిలీజ్ అయ్యే వాటరే పకోడీకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, పిండి ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోతుందో. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ ఉల్లిపాయలో నుండి రిలీజ్ అయ్యే వాటరే సరిపోయాయి. మీకు గట్టిగా వస్తే లైట్గా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాటర్ చల్లితే పకోడీ అనేది కరెక్ట్ టేస్టీగా రాదు. జస్ట్ వాటర్ చల్లుకొని అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పకోడీలు వేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయ్యాకనే పకోడీలను వేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పకోడీలను చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుంటూ పకోడీలను చేస్తే సరిపోతుంది. ఆయిల్లో సరిపడాన్ని పకోడీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. పకోడీలను కాలుస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే పైన అంతా ఎర్రెర్రగా అయ్యి లోపల అంతా పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు పకోడీలను కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పకోడీలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే విధంగా అన్ని పకోడీలను వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. ఇదే విధంగా పిండినంతా వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే వేడిగా ఉల్లిపాయ పకోడీ కరకరలాడుతూ రెడీ. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్గా పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.